ఎక్కడి నుంచి వస్తున్నావు లలిత? అది అది ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగుతున్నాను. మన అమ్మాయి దగ్గరికి వెళ్ళొస్తున్నానండి. మనమయ్య పేర్లేదా? మిథున దగ్గరకండి. చచ్చిపోయిందని అనుకోమన్నాను కదా. కోపంతో కన్న కూతురు చచ్చిపోయిందని మీరు అనుకోగలరేమోనండి, కానీ నేను అనుకోలేను. 9 నెలలు మోసి కని పెంచిందెందుకు? కోపంతో మర్చిపోడానికా? అదేం తప్పు చేసిందని మీరు అంతలా మాట్లాడుతున్నారు? తాళి కట్టిన భర్త దగ్గరికి వెళ్ళడమే అది చేసిన తప్ప, అంతేనా? భర్తనా? భర్త అంటే అర్థం తెలుసా రౌడికి? పెళ్ళంటే గౌరవం ఉందా రౌడికి? తాళి కట్టడం, అగ్ని సాక్షిగా అడుగులు వేయడం అంటే ఏమిటో తెలుసా ఆ రౌడికి? పెద్దల సమక్షంలో వాళ్ళ ఆశీర్వాదాలతో జరిగిందా పెళ్లి? పురోహితుడి వేదమంత్రాల సాక్షిగా జరిగిందా వాళ్ళ పెళ్లి? ఏ రకంగా అది పెళ్లవుతుంది? పెళ్లి విలువ, పెళ్లాం విలువ తెలియని వాడు వచ్చాడంట. ఆయన గారితో ఈవిడ గారు వెళ్ళిందంట. ఇదంతా చూస్తూ మనం ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నా మనం చూస్తూ ఉండాలి, అంతేనా? అసలు పెళ్లి చేసుకోవడం అంటే ఆడపిల్లకి ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోకుండా పసుపు తాడు కట్టేస్తే పెళ్లిలా అవుతుంది. మిథున తన మెళ్ళు పడింది పసుపు తాడని ఎప్పుడూ అనుకోలేదండి. ఎంతమంది ఆడపిల్లల మనసుల్ని అర్థం చేసుకుని తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నారు చెప్పండి. మీరు అన్నట్టు అనుకోని విధంగానే మిథున దేవల పెళ్లి జరిగింది. మాంగళ్య బలం వల్లే ఈ రోజు దేవ పూర్తిగా మారిపోయాడు. ఒక్కసారి మీరొచ్చి చూడండి. ఇద్దరు ఎంత ఆనందంగా ఉన్నారు. కన్నబిడ్డ ఆనందంగా ఉండడమే కదండి తల్లిదండ్రులకు కావాల్సింది. బాగుందయ్యా, చాలా బాగుంది. మిథున ఇప్పుడు ఆ ఇంటికి ఎవరైనా అయిందంటున్నారా? మిథున ఆనందంగా ఉందంటున్నారు కదా. ఏ రకంగా ఆనందంగా ఉంది? లంకంత కొంపలో ఉన్నందుకు ఆనందంగా ఉందా? కోట్ల ఆస్తి ఉన్నందుకు, కాళ్ళు కందకుండా చూసుకుంటున్నందుకు ఆనందంగా ఉందా? భర్త ప్రేముంటే పూరి గుడిసెలో ఉన్న భార్య ఆనందంగానే ఉంటుంది త్రిపుర. ఇప్పుడు మిథున పూరి గుడిసెలో ఉండొచ్చు, కానీ రేపన్న రోజు తప్పకుండా మంచి స్థానంలోనే ఉంటుంది. ఏమన్నావమ్మా? పూరి గుడిసెలో ఉంటుందా? సూపర్ అత్తయ్య. కోటలో యువరాణిగా ఉండే మిథున రోడ్డు మీద ఉందన్నమాట. అలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన అతని వెంట వెళ్లిన మిథునని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఏమండి, దేవా ఉద్యోగం చూసుకుంటున్నాడు. రేపో మాపు ఉద్యోగం వస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఇంట్లోకి రానిస్తారండి. చిలక గోరింకల్లా వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటారండి. నన్ను నమ్మండి. ఏమండి, వాళ్ళు బాగుంటారేమమ్మా, కానీ మనం కూడా బాగుండాలి కదా. నలుగురిలో నాన్న తలెత్తుకుని తిరగలరా? నువ్వు మిథున గురించి తప్ప ఇంట్లో ఎవరి గురించి ఆలోచించవా? ఏమండి? మిథున, ఎందుకలా డల్ గా ఉన్నావు? దేవా, నీకొక విషయం చెప్పాలి. కోపగించుకోకుండా విను. ఏంటి మిథున? మావయ్య గారు పెళ్లి కోసమని కిరాణా షాప్ అతని దగ్గర 50,000 అప్పుగా తీసుకున్నారంట. ఈ రోజు అతనొచ్చి మావయ్య గారిని నిలదీసినట్టుగా అడిగాడు. చిన్న కొడుకు పెళ్ళని కాళ్ళ వేళ్ల పడి మీరు ప్రతిమాలితే కిరాణా సరుకులు బాకీ తీర్చకపోయినా సరే ఫోన్లే అని చేబదులిచ్చాను. వారంలో డబ్బులు ఇవ్వలేదనుకోండి, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. చేయి చాచడం అంటేనే మనసు చంపుకోవడం అని అర్థం దేవా. అలాంటిదే మావయ్య గారు మాటలు పడ్డారు. ఇన్ని రోజులు ఆయన ఆస్తుల కంటే నలుగురిలో గౌరవాన్ని ఎక్కువగా సంపాదించుకున్నారు. అలాంటి మావయ్య గారు తలదించుకోవడం, సమాధానం చెప్పుకోలేకపోవడం అనేది ఉండకూడదు. అంటే మెల్లిగా ఆయన మీద ఉన్న బరువు బాధ్యతలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోవాలి. ఇన్ని రోజులు దేవ అంటే అల్లరి చిల్లరిగా గొడవలకి వెళ్లేవాడు అని మావయ్య గారి మనసులో నలుగురిలో నీ మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చి బాధ్యతలు తెలిసిన కొడుకుగా నువ్వు మారాలి దేవా. ఇప్పటికీ నువ్వు మారావు, కానీ మనం ఆర్థికంగా బలంగా మారాలి. అప్పుడే మనం ఏ సాయమైనా చేయగలం. వెంటనే నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. అది చిన్నదైనా పెద్దదైనా మనం చేసే పనికి మనం గౌరవం ఇస్తే ఆ పనే మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. నువ్వు చెప్పింది నిజమే మిథున. నేను అదే నిర్ణయానికి వచ్చాను. ఉద్యోగం వెతికే పనిలోనే ఉన్నాను. నువ్వే కాదు దేవా, నేను కూడా ఉద్యోగంలో చేరతాను. నీ సంపాదనతో మన ఇల్లు గడిచినా నా సంపాదన మావయ్య గారి మీదున్న భారాన్ని తగ్గించడానికి ఉపయోగించొచ్చు. వద్దు మిథున, నువ్వే జాబు చేయొద్దు. అదేంటి దేవా, ఎందుకు వద్దంటున్నావు? ఇప్పుడు మనకి డబ్బు అవసరమే కాదన్న, కానీ నీ కళ ముందు మన కష్టాలు పెద్దవేం కాదు. నువ్వు పడాలి అనుకుంటున్న కష్టం బదులు నేనే కొంచెం ఎక్కువ కష్టపడతాను. కానీ నువ్వు మాత్రం గ్రూప్స్ కు ప్రిపేర్ అవ్వు. మంచి ర్యాంక్ కొట్టాలి. నీ కళ సాకారం అవడం కోసం నువ్వు వేసే అడుగుల విలువ ఎంతైనా సరే నేను చూసుకుంటాను. దేవా, నువ్వు ఇలా అంటుంటే చాలా చాలా ఆనందంగా ఉంది దేవా. కానీ ముందు మనం కొంచెం సెట్ అయ్యాక నేను గ్రూప్స్ కి నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవుతాను. ఈ ఒక్కసారికి నా మాట విను మిథున, ప్లీజ్. కాదనుకో, నువ్వు గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నావు అంతే. అలాగే దేవా. ఇంకో విషయం దేవా, ఈ గ్యారేజ్ కీస్ తీసుకెళ్లి వాళ్ళకిచ్చేసే. ఇక నుండి నీ దారి నీది, వాళ్ళ దారి వేరు అని వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే మిథున, రేపే ఇస్తాను. అదేం పర్లేదు. వద్దురా, నేను పార్టీ ఆఫీస్కి వెళ్లి పార్టీ ఇన్ఛార్జ్ తో మాట్లాడి వెంటనే వస్తాను. వీడు ఇప్పుడు సడన్ గా ఎందుకు వస్తున్నాడు? దేవా, మనసు మార్చుకుని వచ్చేసావా? ఈ అన్న దగ్గర తిరిగి కొనసాగడానికి వచ్చేసావా? అన్నా, గ్యారేజ్ తాళాలు తీసుకున్నాను. దేవా, గ్యారేజ్ తాళాలు ఎందుకు ఇస్తున్నావురా? ఇక నుంచి నేను గ్యారేజ్ కూడా రానన్నా. ఏంట్రా, గ్యారేజ్ కూడా రావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునన్నా, అందుకే గ్యారేజ్ కీస్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. రే, పిచ్చిగాని పట్టిందంటరా నీకు? ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? నా దగ్గర ఉండనంటున్నావు, గ్యారేజ్ లో వర్క్ చేయనంటున్నావు. మరి ఏం చేస్తావు నువ్వు? ఏదైనా జాబ్ చేసుకుంటానన్నా. రే, ఏంట్రా నువ్వు? నేనుండగా నీకెక్కడ ఉద్యోగం చేయాల్సిన కర్మేంటి? అయినా ఇప్పటికిప్పుడు నువ్వే ఉద్యోగం చేస్తావు? ఏ ఉద్యోగం దొరకకపోతే మూటలు మోస్తానన్నా, కానీ ఏదైనా సరే కష్టపడి పనిచేస్తాను. వస్తానన్నా.
దేవా దేవా నేను చెప్పేదనరా నాన్న వెళ్తే వెళ్ళనివ్వు నాన్న. వాడు ఆఫ్టర్ ఆల్ నీ దగ్గర పని చేసే పనోడు. పనుని నువ్వు బ్రతిమలాడుకోవడం నాన్ సెన్స్. చూడు, ఇప్పటికే చాలా సార్లు నోరు జారావు. మొన్న నీ మనుషులతో నా మీద అటాక్ చేయించావు. అదే నేను పాత దేవానై ఉంటే అందుకు నా రియాక్షన్ ఏ రేంజ్ లో ఉండేదో అదే రోజు నీకు చూపించుండేవాడిని. కానీ నేను గొడవలు వద్దు అనుకుంటున్నాను, దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. ఇది వార్నింగ్ అనుకుంటావో అల్టిమేటం అనుకుంటావో నీ ఇష్టం. మరొకసారి ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు, గుర్తు పెట్టుకో. వీడు నన్ను కాదని ఈ సిటీలో ఎక్కడ జాబ్ చేస్తాడో నేను చూస్తా. ఈ పచ్చడంటే దేవాకి ఎంత ఇష్టమో కదా అత్తయ్య. ఓమయమ్మమ్మో, కొడుక్కి ఇష్టమని గాని కన్న ప్రేమ టపేమని బయటకొచ్చేసిందిగా. ప్రమోదిని, ఆ ప్రస్తావన ఇంకా తీసుకురాకు. తిట్టగా తిట్టగా ఒక తిట్టు, వెయ్యగా వెయ్యగా ఒక రాయి తగిలిద్ది అని అంటారు. ఈ ప్రమోదిని అక్కయ్య మాటలతో అత్తయ్య మనసు మెల్లిగా వెన్నపూసలా కరిగిపోయి దేవా మిథున మేడంలని ఇంట్లోకి రానిచ్చి ప్రమాదం ఉంది. అందుకే మనం 4-5 బకెట్ల పెట్రోల్ పోసి ఒక బస్తా అంకి పుల్లలు వెలిగించాల్సిందే. అసలు ఈ పచ్చడి చేసినప్పుడల్లా దేవా అన్నం మొత్తం పచ్చడితోనే తినేవాడు, వేరే కూర వేసుకునేవాడు కాదు కదత్తయ్య. ఓమయ్యమ్మమ్మో, అయితే ఇప్పుడు ఏమంటావక్కాయ్? ఈ పచ్చడిని దేవాకి పంపించమని అతనితో చెప్తున్నావా, లేదంటే దేవా మిత్రులని ఇంటికి పిలిచి అరిటాకు వేసి పచ్చడితో అన్నం పెట్టమని చెప్తున్నావా? కాంతం, నేను అలా అన్నానా? అత్తయ్య పచ్చడి చేస్తున్నారు కాబట్టి గుర్తొచ్చి పచ్చడి అంటే దేవాకి ఇష్టమని ఏదో మాట వరుస కన్నాను. దానికి పెడర్థాలు తీసి పుల్లలు పెట్టి మాటలు మాట్లాడతావేంటి? నేనే పుల్లలు పెట్టట్లేదు, పన్నీరు అంతకన్నా పెట్టట్లేదమ్మా. నీ అంతరార్థాన్ని, నీ మనసులో ఉన్న అసలు ఆలోచనని బయట పెడుతున్నాను. అసలు ఆలోచన ఏంటి కాంతం? ఓమయ్యమ్మో, అసలు ఆలోచన ఏంటి అని ఏం తెలియనట్టు ఎంత అమాయకంగా అడుగుతున్నావో. దేవామిత్రుల ప్రస్తావన ఈ ఇంట్లో తీసుకురావడానికి వీల్లేదని మావయ్య గారు తేల్చి చెప్పారు. అయినా సరే ఈ పచ్చడి అంటే దేవాకి ఇష్టం, పులిహోర అంటే ప్రాణం అని అంటున్నావంటే అత్తయ్య గారి మనసుని మెల్లిగా మార్చేసి వాళ్ళని ఇంట్లోకి తీసుకురావాలనేగా నీ ప్లానింగ్. కాంతం, బుద్ధి లేకుండా మాట్లాడకు. ఓమయ్యమ్మో, చూసారా అత్తయ్య, చూసారా? కొంచెం పూసుకోమంటే వాళ్ళంతా పూసుకున్నట్టు వాళ్ళ ప్రస్తావన తీసుకొచ్చి తప్పు చేయడమే కాకుండా అది తప్పు అని చెప్పిన నన్ను బుద్ధుందా, జ్ఞానముందా, అసలు మనిషివా పశువా, కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, చెప్పుతో కొడతా చీపుడుతో కొడతా అని ఎలా మాట్లాడుతుందో చూసారా అత్తయ్య గారు? కాంతం, ఏంటి నువ్వు ఎందుకంత దుర్మార్గంగా మాట్లాడతావు? ఆపండి. ప్రమోదిని, ఇంకొకసారి ఈ ప్రస్తావన తీసుకురాకు. అమ్మయ్య, మన పెట్రోల్ అగ్గిపుల్ల స్కీమ్ బాగా పనిచేసింది. ఇదిగో ఈ పచ్చడి తీసుకెళ్లి లోపల పెట్టి ఇవన్నీ కాస్త తీసేసి నేను వెళ్ళి పని చూసుకొస్తాను. కానీ త్వరగా. ప్రమోదిని, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఈ పచ్చడంటే దేవాకి చాలా ఇష్టమండి. ఇస్తే మా అమ్మ చేతి వంట అని చాలా ఆనందంగా తింటాడు. కానీ దేవాకి అదృష్టం లేదు కదా. ఇంత చిన్న విషయం గురించి అంతలా ఆలోచిస్తావేంటి? ఎవరో చూడకుండా తీసుకెళ్లి దేవాకివ్వు. అది కాదండి, ఏం కాదు, తీసుకెళ్ళివు. ఒకసారి అది పట్టుకోండి. అమ్మమ్మో, అమ్మ ప్రమోదిని అక్కాయ్, ఇప్పుడు అత్తయ్యతో నిన్ను అంతలా తిట్టించాను, అయినా సరే నువ్వు ఇంతకు తెగిస్తావా? ఉండు, నీ సంగతి చెప్తాను. అత్తయ్యా, మిథునా, మిథునా అక్క. అయ్యో, ఏంటక్క ఇక్కడే ఉన్నావేంటి? లోపలికి రా. పర్లేదు, ఇది తీసుకో. అత్తయ్య, రండి రండి అత్తయ్య, రండి అత్తయ్య, రండి. ఆ రాయబారాన్ని, ఆ ఘోరాన్ని మీరే కల్లారా చూద్దరు కానీ రండి. ఏంటి? చూడండి, ఈ ఘోరాన్ని మీరే మీ 2 ఐస్తో చూసి తరించండి. వీళ్ళ గురించి మాట్లాడొద్దని, వీళ్ళ ప్రస్తావన తీసుకురావద్దని ప్రమోదిని అక్కాయికి మీరు ఇందాకే ఇంత పచ్చడి పెట్టి బుద్ధి చెప్పారు. కానీ వీళ్ళ కోసం దొంగచాటుగా పచ్చడి తీసుకొచ్చి ఎలా ఇస్తుందో చూడండి. బయటికి. ప్రమోదిని, అసలు నీకు బుద్ధుందా? నీకు చెప్తే అర్థం కదా? ఎందుకు ఇలా నా మాట అంటే లెక్క లేనట్టుగా ప్రవర్తిస్తున్నావు? చెప్పు, సమాధానం చెప్పు. అత్తయ్య గారు అడిగిందంటే సమాధానం చెప్పు. అత్తయ్య, అది ఏంటి ఏంటి అత్తయ్య, అది ఇది ఎందుకు చేసావో చెప్పు. మా ఆయన చాలా పద్ధతిగా పురుషోత్తం గారికి చెప్పాడు, ఇక నుంచి అతని దగ్గర రౌడీగా పని చెయ్యను అని. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన్ని బ్రతకనివ్వండి. వాడంటే నువ్వెందుకు అంత పడి చేస్తున్నావు? వాడు నిన్ను ఏ విషయంలోనైనా అంతలా సాటిస్ఫై నోరు అదుపులో పెట్టుకోకపోతే కొట్టడం మాత్రమే కాదు,